సార్ రామ్ గోపాల్ వర్మ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది ఎక్స్ వేదికగా. అంటే ఆయన్ని ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశాడు, మెగా అండ్ అల్లు వార్లోకి ఈయన తలదూరుస్తున్నాడా అనే కమెంట్స్ కూడా బయట వినిపిస్తున్నాయి. సో అసలు ఏంటి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన చేసిన ట్వీట్ ఒక అర్థం వచ్చేలాగా, నువ్వు అన్న మీనింగ్ వచ్చేలాగానే ఉంది ఆయన ట్వీటు. బట్ అది ట్వీట్ కింద ఒక ఫోటో యాడ్ చేశారు. ఆ యాడ్ చేసిన ఫోటో ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్ నుంచి రాబోతున్నటువంటి సినిమా శారీ అని చెప్పేసి, అది జనవరి 10 రిలీజ్ అవుతుందని డేట్తో సహా పోస్టర్ని అటాచ్ చేసి పైన మ్యాటర్ ఇది రాశాడు. ఏమని, మెగాస్టార్, న్యూ మెగాస్టార్ అల్లు అర్జున్ అని మీనింగ్ వచ్చేలాగా, దానికి ప్రూఫ్ ఏంటంటే పుష్ప 2కు ఉన్నటువంటి క్రేజే న్యూ మెగాస్టార్గా అల్లు అర్జున్ని మార్చింది అని చెప్పేసి మీనింగ్ వచ్చేలాగా, బాహుబలి కాదు మెగాబలి నువ్వు అని చెప్పేసి అల్లు అర్జున్ని కూడా ట్యాగ్ చేసి ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు నిన్నటి వరకు కూడా మన ఈవెంట్ టైంలో ఒక కాంట్రవర్సీ నడిచింది. అల్లు అర్జున్ ఈవెంట్కి, పుష్ప 2 ఈవెంట్కి మెగాస్టార్ గెస్ట్గా వస్తున్నాడని, లేకపోతే మెగాస్టార్ ఇంటికి నిర్మాతలు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు రమ్మని అని చెప్పేసి, వస్తారా రాదరా అని చెప్పేసి చాలాసేపు ఈవెంట్ కూడా లేట్గా స్టార్ట్ అయింది. 9 గంటలకి గెస్టులు అందరూ రావడం, గెస్ట్ రాజమౌళి గారు కానీ లేకపోతే క్రూ కానీ అందరూ వచ్చేసరికి 9 గంటలు అయింది. అప్పటి వరకు సస్పెన్స్ కొనసాగింది. సో మెగా అల్లు వారికి తెరబడనుందా అనే టాపిక్ అక్కడ రేజ్ అయింది. అసలు మెగా అల్లు వారు ఉందా అని కొంతమంది, ఇది కోల్డ్ వార్ లాగా నడుస్తుందని, బయటికి కనపట్లేదని చెప్పేసి కొంతమంది వాదన నడుస్తుంది. దీంట్లో ఇట్లా సిచ్యువేషన్ ఈ రకంగా ఉన్న టైంలో వర్మ ఈ ట్వీట్ చేయటం, న్యూ మెగాస్టార్ అని చెప్పేసి అల్లు అర్జున్ని సంబోధించడం. మెగాస్టార్ అంటే ఎవరైనా ప్రపంచానికి తెలిసింది మెగాస్టార్ ఒకళ్ళే, చిరంజీవి గారు. ఆ న్యూ మెగాస్టార్ అని చెప్పి ట్యాగ్ పెట్టేయటం, మెగాబలి అని చెప్పేసి ఆయన పిలవటం, ఫ్యాన్ వారికి మరొకసారి ఈయన ఆజ్యం పోసాడు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా అందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వర్మ గారు ఇప్పుడు కాదు, గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన పలు రకాల ట్వీట్లు చేయడం జరిగింది. నాగబాబుకు సంబంధించిన ట్వీట్లు కానీ, పవన్ కళ్యాణ్ పైన ట్వీట్లు కానీ, మెగాస్టార్ చిరంజీవి గారి పైన ట్వీట్లు కానీ, పలు దఫాలుగా ఆయన ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఎక్స్ వేదికగా ఆయన తన అభిప్రాయం చెప్తున్నారు. సెటారికల్గా ఆయన మనసులో ఉన్న భావాలను అక్కడ ఎక్స్ వేదిక పైన రాస్తూ ఉన్నారు. ఆయన ట్వీట్ చేసిన ప్రతిసారి ఒక డిస్కషన్ అయితే నడుస్తూ ఉండేది. ఎందుకు ఇలా మెగా ఫ్యామిలీ మీద పడ్డాడు వర్మ అని చెప్పేసి డిస్కషన్ అయితే గట్టిగా నడుస్తూ ఉంది. 1-2 సందర్భాల్లో నాగబాబు గారు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు పబ్లిక్ వేదికల పైన కూడా. బట్ ఆయన ఆగట్లేదు, ఆయన పందలో ఆయన వెళ్తున్నారు. లేటెస్ట్గా మనం చూసాము ఆయన చేసినటువంటి ట్వీట్లకి, గత ప్రభుత్వం పైన ఆయన గత ప్రభుత్వం ఉన్న టైంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులపైన ఆయన చేసిన ట్వీట్లకి, దానికి సంబంధించిన కొన్ని పోలీస్ కేసులు అయినాయి ఏపీలో. ఆ పోలీస్ కేసులకి సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత కోర్టులో మధ్యంతర బెయిల్కి సంబంధించి ఒక ఆర్డర్ రావడం జరిగింది. వచ్చే సోమవారం వరకు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కండిషన్తో కోర్టు కండిషన్ పెట్టడం జరిగింది. తర్వాత ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, మీడియా వాళ్ళకి అడిగిన క్వశ్చన్లకి అసహనం వ్యక్తం చేయటం, ఇవన్నీ వీడియోలో చూస్తూనే ఉన్నాం రోజు. బట్ ఈ కాంట్రవర్సీలకి ఆయన మళ్ళీ ఎంటర్ అయ్యాడా అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే రేపు 5వ తారీఖు సినిమా రిలీజ్ ఉంది. రిలీజ్ తరుణంలో ఏపీ గవర్నమెంట్ కూడా టికెట్ రేట్లు పెంచడానికి వెసులుబాటు ఇచ్చింది. ఆ వెసులుబాటు ఇచ్చిన తరుణంలో థ్యాంక్స్ చెప్తూ పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేసి అడ్రస్ చేసి అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. సరే, అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ని సంబోధించి అని చెప్పి కొంత అల్లు ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. లేకపోతే మెగా ఫ్యాన్స్ సరే కాస్త వాతావరణం కూల్ అవుతుందేమో అనుకున్న సందర్భంలో మళ్ళీ ఒకసారి నా సోషల్ మీడియా వేదికగా ఆజ్యం పోసినట్టు న్యూ మెగాస్టార్ అని చెప్పి సంబోధించడం, మెగాబలిని సంబోధించడం, మెగా ట్యాగు అల్లు అర్జున్కి తగిలియటం, ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఒకసారి కింద కామెంట్లు కూడా చూసుకున్నట్టయితే ఆ కామెంట్ల కింద అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు. దాని కింద రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్ కింద ఆయనకి పోక్ చేయటం అంటే ఆయనకి సరదా అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పడం జరిగింది. ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు
ఆయన అభిప్రాయం చెప్పడం వెటకరంగా సెటారికల్గా ఆయన చేయటం అనేది నాకు ఇష్టం అని చెప్పేసి ఆయనే బాహాటంగా చెప్పడం జరిగింది. మీది నేను నా ఇష్టం అది అని చెప్పేసి ఆయన పుస్తకం కూడా వేసుకున్నారు. నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీక్ అది అధికారం ఉంది, మీరెవరు మాట్లాడడానికి అనేది రివర్స్లో కౌంటర్ ఇవ్వడం కూడా జరుగుతుంది చాలామందికి. బట్ ఇప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్య ఈ మెగా వార్ జరుగుతున్న తరుణంలో ఈయన వచ్చేసి ట్వీట్ వేయడం అనేది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అయితే కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ పైన చేసిన ట్వీట్లు కానీ, పవన్ కళ్యాణ్ పైన తీసిన సినిమా కానీ, పవన్ కళ్యాణ్ పైన వేసిన సెటైర్లు కానీ ఇంకా ఎవరు మర్చిపోలేదు. బట్ మళ్ళీ మెగా గొడవలోకి ఈయన వచ్చేసరికి కాస్త అయితే హాట్ టాపిక్ అయితే నడుస్తుంది ఎక్స్వేదిక్గా. బట్ ఇది ఎంతవరకు వెళ్తుంది, ఈయన ఈ టైంలో జనవరి 10న రిలీజ్ అవ్వబోయే సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ చేసుకుంటూ ఈ వివాదాన్ని కూడా ఆయన పబ్లిసిటీకి వాడుకుంటున్నాడు వర్మ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. పబ్లిసిటీ అంటే వర్మకు పిచ్చి, పబ్లిసిటీ ఫ్రీక్ వర్మ అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఏ టాపిక్లోంచి అయినా ఆయన పబ్లిసిటీ కావాలనుకుంటే ఏ టాపిక్నైనా ఆయన యూజ్ చేసుకోగలడు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అదే ప్రూవ్ చేస్తూ ఇప్పుడు ఈ మెగా గొడవను కూడా ఆయన పబ్లిసిటీకి వాడుకుంటున్న మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ట్వీట్ వరకు వేస్తే ఓకే, బట్ ఆయన సినిమా సంబంధించిన పోస్టర్ కూడా షేర్ చేశాడు. సో ఇప్పుడు శారీ అనే పోస్టరు ట్రెండ్ అవుతుంది ఆ ట్వీట్ కింద. సో పబ్లిసిటీకి కాదేది అనర్హం అన్నట్టుగా ఏ టాపిక్నైనా పబ్లిసిటీకి వాడుకుంటారు. ఆయన కావాల్సింది పబ్లిసిటీ, జనాల్లోకి ఆయన టాపిక్ వెళ్ళాలి. సో ఈ మెగా టాపిక్ కూడా యూజ్ చేసుకున్నారని చెప్పేసి నెటిజన్స్ అయితే అభిప్రాయపడుతున్నాడు.